ఆచి చికెన్ మసాలా. పాక్ సర్కార్ కు బలూచిస్తాన్ ఉద్యమకారులు షాక్ ఇచ్చారు. పాకిస్తాన్ నుంచి వేరుపడేందుకు దశాబ్దాలుగా పోరాడుతున్న ఉద్యమకారులు బలూచిస్తాన్ ను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. బలూచిస్తాన్ లో 85% భూభాగం తమ బలగాల ఆధీనంలో ఉన్నట్లు పేర్కొన్నారు. మా చుకైన్ బలోచ్ అని పేరుతో జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడమే కాకుండా దేశ కరెన్సీగా బలోచి ఫాల్సాను ఖరారు చేసుకున్నారు. తమ భూభాగంలోని బంగారం, రాగి గనులు, 150కు పైగా గ్యాస్ క్షేత్రాలు, 1200 బొగ్గు గనులపై తమ నియంత్రణే కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారీ యుద్ద విమానాలు, హెలికాప్టర్లు, ట్యాంకర్లు, మిసైళ్లు లేకపోవచ్చు, కానీ 5 లక్షల మందితో కూడిన సైన్యం, నావికా దళం, వాయు బలగాలతో తమ ప్రాంతం నుంచి పాకిస్తాన్ దళాలను ఏడాది చివరికల్లా తరిమి కొట్టగలమని ఈ ప్రకటనలో పేర్కొంది. తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. భౌగోళికంగా బలూచిస్తాన్ పాకిస్తాన్ లోని అతిపెద్ద రాష్ట్రం. దాదాపు 44% భూభాగం ఈ ప్రాంతం పరిధిలోనే ఉంటుంది. ఒకవైపు ఇరాన్, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులతో వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. బంగారం, రాగితో పాటుగా సహజ వాయువు వనరులు సమృద్దిగా కలిగిన ప్రాంతం ఇది. అయినప్పటికీ దశాబ్దాలుగా అక్కడి ప్రజలు పేదరికాన్నే అనుభవిస్తున్నారు. 1947లో భారతదేశ విభజన నాటికి బలూచిస్తాన్లో కలాత్ ఖనాట్ అనే స్వతంత్ర రాజ్యం ఉండేది. దాన్ని 1948లో పాక్ బలవంతంగా కలిపేసుకుంది. భౌగోళికంగా బలూచిస్తాన్ సహజ వనరులు, బంగారు గనులతో విలసిల్లే సంపన్న భూమి. కానీ అక్కడి సంపదను పాక్ పాలకులు దోచుకుంటూ స్థానిక ప్రజలను తీవ్ర పేదరికంలోకి నెట్టేస్తున్నారు. దీనికి తోడు చైనా నిర్మిస్తున్న సిహెచ్ ప్రాజెక్టుల వల్ల బలూచ్ ప్రజలు తమ సొంత నేలపైనే పరాయి వాళ్లుగా మారుతున్నారు. ఈ అణచివేత, నరమేధానికి వ్యతిరేకంగానే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి సాయుధ సంస్థలు కొన్నేళ్లుగా పాక్ సైన్యంపై గెరిల్లా దాడులు చేస్తున్నాయి. ఎప్పటిలాగే తన దేశంలోని అంతర్గత విఫలతను కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ కుక్కతోక వంకర సామెతను నిజం చేస్తోంది. బలూచిస్తాన్ తిరుగుబాటు వెనుక భారత నిఘా సంస్థ రాహస్తముందంటూ పాత పల్లవిని మళ్లీ అందుకుంది. దీనిపై భారత్ ఎప్పుడో తన పంథాను స్పష్టం చేసింది. బలూచిస్తాన్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ వేదికలపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్ అక్కడ జరుగుతున్న అంతర్గత తిరుగుబాట్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. పాక్ తన తప్పులను ఇతరులపై నెట్టేయడం మానుకోవాలని స్పష్టం చేసింది. बलोचिस्तान में, बलोच इलाकों में बगावतें थी. पूरा बलोच इलाका पाकिस्तान के इख्तियार से निकल चुका था. आज भी वहां पर पाकिस्तान हुकूमत की कोई रिट मौजूद नहीं है. लेकिन हम तो बलोच इलाके को रो रहे थे, अब तो पश्तून इलाका भी खून में नहा रहा है. मुल्क उजड़ रहा है. खैबर पख्तूनख्वा में आज कोई हुकूमत नहीं है और मैं वहां से आया हूं. मैं बताना चाहता हूं पंजाब के लोगों कि मगरिब का सूरज गुरूब होने के बाद सुबह सूरज के तुलू होने तक पुलिस अपने थाने से बाहर नहीं आती.
సర్కార్కు బలూచిస్తాన్ ఉద్యమకారులు షాక్ ఇచ్చారు. పాకిస్తాన్ నుంచి వేరుపడేందుకు దశాబ్దాలుగా పోరాడుతున్న ఉద్యమకారులు బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటూ విడుదల చేశారు. బలూచిస్తాన్లో 85% భూభాగం తమ బలగాల ఆధీనంలో ఉన్నట్లు పేర్కొన్నారు. మార్చుకేన్ బలోచ్ అని పేరుతో జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడమే కాకుండా దేశ కరెన్సీగా బలోచి ఫాల్సాను ఖరారు చేసుకున్నారు. తమ భూభాగంలోని బంగారం, రాగి గనులు, 150కు పైగా గ్యాస్ క్షేత్రాలు, 1200 బొగ్గు గనులపై తమ నియంత్రణే కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారీ యుద్ద విమానాలు, హెలికాప్టర్లు, ట్యాంకర్లు, మిసైళ్లు లేకపోవచ్చు, కానీ 5 లక్షల మందితో కూడిన సైన్యం, నావికా దళం, వాయు బలగాలతో తమ ప్రాంతం నుంచి పాకిస్తాన్ దళాలను ఏడాది చివరికల్లా తరిమి కొట్టగలమని ఈ ప్రకటనలో పేర్కొంది. తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. భౌగోళికంగా బలూచిస్తాన్ పాకిస్తాన్లోని అతిపెద్ద రాష్ట్రం. దాదాపు 44% భూభాగం ఈ ప్రాంతం పరిధిలోనే ఉంటుంది. ఒకవైపు ఇరాన్, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులతో వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. బంగారం, రాగితో పాటుగా సహజ వాయువు వనరులు సమృద్ధిగా కలిగిన ప్రాంతం ఇది. అయినప్పటికీ దశాబ్దాలుగా అక్కడి ప్రజలు పేదరికాన్ని అనుభవిస్తున్నారు. లో భారతదేశ విభజన నాటికి బలూచిస్తాన్లో కలాత్ ఖనాట్ అనే స్వతంత్ర రాజ్యం ఉండేది. దాన్ని 1948లో పాక్ బలవంతంగా కలిపేసుకుంది. భౌగోళికంగా బలూచిస్తాన్ సహజ వనరులు, బంగారు గనులతో విలసిల్లే సంపన్న భూమి. కానీ అక్కడి సంపదను పాక్ పాలకులు దోచుకుంటూ స్థానిక ప్రజలను తీవ్ర పేదరికంలోకి నెట్టేస్తున్నారు. దీనికి తోడుగా చైనా నిర్మిస్తున్న సిపెక్ ప్రాజెక్టుల వల్ల బలూచ్ ప్రజలు తమ సొంత నేలపైనే పరాయివాలుగా మారుతున్నారు. ఈ అణచివేత, నరమేధానికి వ్యతిరేకంగానే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి సాయుధ సంస్థలు కొన్నేళ్లుగా పాక్ సైన్యంపై గెరిల్లా దాడులు చేస్తున్నాయి. ఎప్పటిలాగే తన దేశంలోని అంతర్గత విఫలాలను కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ కుక్కతోక వంకర సామెతను నిజం చేస్తుంది. బలూచిస్తాన్ తిరుగుబాటు వెనుక భారత నిఘా సంస్థ రాహస్తం ఉందంటూ పాత పల్లవినే మళ్లీ పాడుతోంది. దీనిపై భారత్ ఎప్పుడో తన పంథాను స్పష్టం చేసింది. బలూచిస్తాన్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ వేదికలపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్ అక్కడ జరుగుతున్న అంతర్గత తిరుగుబాట్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేసింది. పాక్ తన తప్పులను ఇతరులపై నెట్టివేయడం మానుకోవాలని స్పష్టం చేసింది.